गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। ॐ वन्दे शिवं नारायणं ब्रह्मदेवं वन्दे अञ्जनीसुतं वन्दे श्रीपार्वतीं लक्ष्मीं सरस्वतीं वन्दे जगन्मातरं वन्दे सर्वऋषीणां श्रीदेवतानां वन्दे गुरूणां गुरुं वन्दे गुहं गणपतिं सूर्यचन्द्रं वन्दे श्रीविश्वेश्वरम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम विषाद्विषं किं विषया समस्ता दुःखी सदा को विषयानुरागी धन्योस्तु को यस्तु परोपकारी कपूजनीयः शिवतत्वनिष्ठः। జగద్గురు శంకరాచార్యుల వారు ఏం చెప్పినారంటే ఈ విషముల కల్లా గొప్ప విషయం ఏది? కాలకోట విషము. ఆనాడు క్షీరసాగర మథనం చేసినప్పుడు కాలకోట విషము వచ్చింది. అది పెద్ద విషం. ఆ కాలకోట విషం తాగితే అప్పుడే చచ్చిపోతాం. విషం త్రాగితే చచ్చిపోతాం. ఏ విషం త్రాగినా చచ్చిపోతాం. కానీ ఈ విషయ వాసనలనే విషంలో విషం త్రాగినటువంటి వాళ్ళు చావలేరు, బ్రతకలేక ఘోరమైన నరకాన్ని ఇంకా దుఃఖాన్ని అనుభవిస్తాడు. విషము కన్నా గొప్ప విషం ఏది అంటే విషయ వాసనలే గొప్ప విషము అన్నాడు జగద్గురు శంకరాచార్యుల వారు. అందుకోసమే ఈ విషయ వాసనలకు దూరం ఉన్నటువంటి పుణ్యపురుషులే యోగ సిద్ధిని పొందుతారు. విషాద్విషం కి విషయా సమస్త విషాద్విషం కిం విషయా సమస్త దుఃఖీ సదాకో విషయానురాగి. విషములలోకెల్లా గొప్ప విషమేది గురుదేవ అని శిష్యుడు గురుదేవుని ప్రశ్నించినాడు. విషములలోకెల్లా గొప్ప విషయం ఏదంటే విషయ వాసనల యందు మనసు తగులుకోవడమే. నువ్వు విషము త్రాగినవాని అవుతావు. అప్పుడు నీ గతి గోవిందా. ఎక్కడ పోతావు? పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపాయ పారే పాహి మురారే. మురారిని ఆ భగవంతుని మర్చిపోయినంత కాలము నువ్వు పుడుతూ చస్తూ ఉంటావు. ఈ అమ్మ కడుపులో ప్రవేశిస్తావు, గర్భవాసం చేస్తావు, మళ్ళీ పుట్టుతావు, మళ్ళీ భావి ప్రపంచానికి వస్తావు, మళ్ళీ చనిపోతావు, మళ్ళీ పుడుతూ ఉంటావు, చస్తూ ఉంటావు. ఎంతకాలము? ఆ శ్రీహరిని స్మరించినంత కాలము విషయ వాసనల యందు మనసు పోకుండా దాన్ని మరల్చి విషయవాసనలో ఒక విషంగా తృణీకరించి దాన్ని వదిలేసి పరమేశ్వరుని యొక్క పాదపద్మల యందు నీ మనసు నిలకడ కలగనంతకాలం నువ్వు పుడుతూ చస్తూనే ఉంటావు. నీ జీవితం వృథా. అందుకోసమే గురుదేవులు శిష్యునికి ఉపదేశం చేస్తున్నాడు. నాయనా, విషములకల్లా గొప్ప ఏది విషం అన్నావు కదా, విషయ వాసనలే గొప్ప విషము. ఆ విషయ వాసన నుంచి విముఖుడు వైతివా ఆ విషానుగూఢంగా భావ్య విషయాలు ఎన్ని ఉన్నాయో దాన్ని జీర్ణించుకునే శక్తి అతి దివ్యత్వం నీకు ప్రాప్తిస్తుంది. విషాద్విషం కిం విషయా సమస్త దుఃఖీ సదాకో విషయానురాగి. విషములలోకెల్లా గొప్ప విషమేది గురుదేవ్ అంటే విషయ వాసనలు అని చెప్పినావు గురుదేవ, చాలా సంతోషము. నేను విషయ వాసన నుంచి విముఖుడనై నేను సదా పరమాత్మ చింతన చేస్తాను ఒప్పుకున్నాడు. శిష్యుడు ఆనందపడ్డాడు. మళ్ళా ప్రశ్నించినాడు. దుఃఖీ సదాకో విషయానురాగి. దుఃఖములలోకెల్లా గొప్ప దుఃఖి ఎవరు? రోధిస్తుంటారు, ఏడుస్తుంటారు, బాధపడుతుంటారు. బాధల్లోకెల్లా గొప్ప బాధ. ఎన్నో సృష్టిలో బాధలు ఉన్నాయి. బాధలలోకెల్లా గొప్ప బాధ ఏది? విషయానురాగి. విషయముల యందు ఈ భావ్య ప్రపంచ విషయ భోగముల యందు భావ్య వస్తు జాలముల యందు మనసులు తగులుకొని
విషయానురాగి ఆ విషయ వాంఛల యందు మమకారం కలిగి అందులో మునిగిపోవడమే దుఃఖము. యదృశ్యం తన్నశ్యం, ఈ ప్రపంచం శాశ్వతమని పరమాత్మని మర్చిపోవడమే దుఃఖము అని చెప్పినాడు గురుదేవులు. ఏది దుఃఖము అంటే ఈ ప్రపంచంలో ఉంటూ పరమాత్మను మర్చిపోయి ప్రపంచమే శాశ్వతమని నమ్మి దైవాన్ని మర్చిపోవడమే గొప్ప దుఃఖము. ప్రపంచంలో ఉండు, నీటిలో తామర పువ్వు ఉదయిస్తుంది, బురదలోనే పుడుతుంది, నీటిలోనే పెరుగుతుంది, నీటిలోనే ఉంటుంది. నీరు అంటకుండా ఉన్నట్టుగా ఈ ప్రకృతిలోనే నువ్వు పుట్టినావు, ప్రకృతిలోనే పెరిగినావు. పరమాత్మ చింతన ఒకటి చేstiవా నీకు ఈ పాపమైన పంకిలమైన బురద అంటదు. విషయవాసన నిన్ను ఏం చెయ్యవి. ఈ ఒక్క రాశిని తెలుసుకుంటే చాలు. పరమాత్మను వదలకండి, ప్రకృతిని నమ్మకండి. ప్రకృతి దువ్వి నేను దెబ్బ కొడతాను. ఈ పరమాత్మ ఈ ప్రకృతి పైన పెట్టినంత దృష్టి పరమాత్మ ఎందు పెట్టితివా మోక్షం అరచేతిలో ఉంటుంది సుమా. మరి ప్రకృతి పైన పెట్టకూడదా? మరి తినుబండారంలో రావాలన్నా, భార్యా పిల్లలను పోషించాలన్నా, ఈ బంధుజనులు ఉంటారు, పిల్లలు పాపలు, సంసారం లేదంటే సంసారంలో ఉండు. దోమతెరలో నువ్వు ఉండు కానీ దోమతెరలోకి దోమలు రానివ్వకు అన్నారు పెద్దలు, పూర్వ పుణ్యపురుషులైన మహర్షులు. దోమతెరలో ఉండు, దోమతెరలోకి మాత్రం దోమలను రానివ్వకు. అవి వస్తే కుట్టుతుంటాయి, నువ్వు నిద్రపోలేవు. సంసారంలో నువ్వు ఉండు కానీ విషయవాసన అనేది లోపలికి నీ హృదయ పద్మంలోకి చొచ్చుకొని రానివ్వకు. నీ హృదయ పద్మంలో భగవంతునికి స్థానం కానీ ప్రకృతి విషయవాసన స్థానము ఉండనివ్వకూడదు. అట్టివారే పరమభక్తులు, యోగీశ్వరులు వారలు. అందుకోసమే తామర పుష్పం నీటిలో వండినా నీరు అంటబడినట్లు ఈ ప్రకృతిలో మీరు వండిన పరమాత్మ చింతన చేస్తూ ధర్మాచరణ కలిగి దైవ చింతన చేసిన పుణ్యపురుషులు వాళ్ళు పరమ యోగులు, అనగా యోగీశ్వరుడైన పరమేశ్వరులు ఐక్యమవుతారు. అందుకోసమే ఈ ప్రకృతి పైన దృష్టి పెట్టకండి, పరమాత్మ యందు దృష్టి పెట్టండి. ఉండటానికి, తినటానికి, కట్టడానికి దైవాన్ని ఆశించండి. మాన సంరక్షణార్థ నిమిత్తం వస్త్రం ఇవ్వు స్వామి అని కోరుకోండి, మీకు అధికారం ఉంది. నిన్ను ప్రార్థించటానికి క్షుద్బాధ నివారణార్థమై నిన్ను ఉపాసన చేస్తూ కైవల్యాన్ని పొందుట నిమిత్తమై నీ పదమును చేరుట నిమిత్తమై మానవాళికి ఆధ్యాత్మిక సందేశాలు అందించుట నిమిత్తమై నాకు శ్వాస ఆడాలి కదా, ప్రాణము ఉండాలి కదా స్వామి. ఆ ప్రాణాన్ని నిలుపుకొనుట నిమిత్తమై, నిన్ను భజించుట నిమిత్తమై, నిన్ను భజింప చేయుట నిమిత్తమై నాకు ఆహారం ఇవ్వు, అంతే. ఉండటానికి ఇల్లు ఇవ్వు. ఈ మూడు మనం దేవుణ్ణి అడిగి కొట్లాడి తీసుకోవచ్చు. మీరు బిడ్డల యొక్క యోగక్షేమము తల్లి చూసుకున్నట్టుగా మీరు భగవంతుని నమ్ముకొని కర్తవ్య కర్మలు చేసుకుంటూ పోతే చాలు. నీకు ఏది అవసరమో దూడ పుట్ట ముందుకే గోవు పొదుగులో పాలు పెట్టినట్లు మీరు భగవంతుని నమ్ముకొని పోతే మీ యొక్క యోగక్షేమాలు ముందుగానే గ్రహించి భగవంతుడు ఏర్పాటు చేస్తాడు. దూడ పుట్టక ముందే గోవు పొదుగుల పాలున్నాయా లేవా? అది పుట్టగానే దానికి ఎవరు చెప్పినారు? ఎవరు చెప్పలే. అవు పూర్వజన్మ వాసనలు అజ్ఞానం దాన్ని కలిగి అకస్మాత్తుగా వెళ్ళి అమ్మ దగ్గర పాలు త్రాగుతుంది. భగవంతుడు నమ్ముకున్నటువంటి పుణ్యపురుషులకు ఆ భగవంతుడు ఏది భక్తునికి ఏది అవసరమో అది నీకు ప్రాప్తింప చేస్తాడు. అందుకోసమే అది నీకు ప్రాప్తించాలంటే ధర్మాచరణ దైవచింతన కలిగి విషయ వాసన యందు తగులుకోకుండా అవి ప్రకృతి యందు రాగము విరాగులై విహరించండి. రాగమనగా మమకారాలు, నాది 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 నాది, నావారు నావారు నావారు. నువ్వు వచ్చే ముందు నీ వారిని ఎంట వచ్చినారా, నీవు పోతుంటే ఎంట వస్తారా వీళ్ళు? రారు. మరి రాకపోతే వీళ్ళని వదలాలన్నా వదలకూడదు. భార్యలో భగవంతుని చూడండి, భర్తలో భగవంతుని చూడండి, పిల్లల యందు దైవాన్ని చూడండి. భగవంతుడు నాకు ఈ సంసారం అనే ఒక ఉద్యోగం ఇచ్చినాడు. భార్యను బాగా చూసుకోవాలి, భర్తను బాగా చూసుకోవాలి, పిల్లలను చదివించాలా, గౌరవించాలా, అన్నీ బాగా చూసుకోవాలి.
ఒక ఉద్యోగి ఆఫీసుకు వెళ్ళి ఆఫీసులో పనిముట్లు తీసుకొని ఎట్లా పనులు చేస్తారో కరెక్ట్గా, అయితే హృదయంలో ఈ ఆఫీసు నాది కాదు, ఈ పనిముట్లు నాయి కావు, ఇది తాత్కాలిక ఉద్యోగం అనుకొని పనులు చేస్తాడు. శాశ్వతమైంది ఈ మందిరము ఈ సౌధమున్నది అనుకొని ఎప్పుడూ చేయలేరు. అట్నీ సంసారంలో ఏది నాది కాడు, భగవంతుడే నావారు అనుకుంటూ కర్తవ్య కర్మలు చేసుకుంటూ సర్వేశ్వరోపాసన చేసుకుంటూ మీరు వెళ్ళినారనుకో, మీరు మమకార త్యాగులు అయిపోతారు. అదే వైరాగ్యము. అందుకోసమే మీరు సంసారంలో ఉంటూ ఏది భర్తను కానీ భార్యని కానీ ప్రకృతి నిందించకూడదు. ప్రకృతి సేవ చేసుకోండి. ప్రకృతి సేవయే పరమాత్మ సేవ. ఈ సేవ చేయటానికి నన్ను పుట్టించినావు. ప్రతి ప్రాణి సేవయే పరమాత్మ సేవగా భావించి సేవ చేస్తా స్వామి, ఇది నాకు ఉద్యోగం ఇచ్చినావు. గృహస్థాశ్రమ ధర్మాన్ని కరెక్ట్గా పాటిస్తే చాలు, మోక్షం వస్తుంది. బ్రహ్మచారులు బ్రహ్మచర్యాశ్రమాన్ని కరెక్ట్గా పాటిస్తే మోక్షం వస్తుంది. వానప్రస్థులు వానప్రస్థాశ్రమాన్ని కరెక్ట్గా పాటిస్తే మోక్షం వస్తుంది. సన్యాసులు సన్యాసాశ్రమ ధర్మాన్ని కరెక్ట్గా పాటిస్తే మోక్షము సిద్ధిస్తుంది. అందుకోసమే ఆశ్రమ ధర్మాలు వేరువేరుగా ఉండిన ఆచరణ దైవోపాసన ఒక్కటే, ధర్మాచరణ ఒకటే సుమ. అందుకోసం వారి వారి ధర్మాలు పాటిస్తూ ఆశ్రమ ధర్మాలు మనస్మృతిలో మను మహర్షి విధించినట్టుగా వేదశాస్త్ర పురాణములు యందు చెప్పినట్టుగా వారి వారి ధర్మాలు మీరు ఆచరించుకుంటే వెళుతూ ధర్మాచరణ కలిగి దైవచింతన చేస్తూ ఈ ప్రకృతికి పైన విరాగులై అనగా రాగులై వెళ్ళకుండా విరాగులై వెళ్ళండి. అందుకోసమే చేప నీటికి వెదిరీగినట్టుగా ప్రకృతికి వెదిరీగండి. అంటూ ప్రకృతి విషయవాసనలకు ఎదిరీగండి. ప్రకృతిని దూషించడం కాదు, విషయవాసనను తగులుకోకండి. అందుకోసమే మీరు అందులో కొంచెమైనా మీరు మమకారం కలిగి ఉంటిరా, వాళ్ళు ప్రళయాన్ని పొందుతారని కృష్ణ పరమాత్మ 2వ అధ్యాయంలో చెప్పినాడు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషోపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధోద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిర్భంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. బుద్ధి నశిస్తుంది ఎప్పుడు విషయ వాసన ఎందు మమకారం కలిగిందో, ఇచ్చే కోరిక సంకల్పం కలిగిందో, నువ్వు ఎప్పుడు అది సిద్ధించకపోతే నీకు అహంకారము పుట్టుకొస్తా దానిపైన మనసు పోయినప్పుడు అది పొందాలని నీకు ఇచ్చే కోరిక కలుగుతుంది. అది సిద్ధించకపోతే నీకు అహంకారం పుట్టుకొస్తుంది. అహంకారం మతి భ్రమణ కలుగుతుంది. మతి భ్రమణ వల్ల బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశించిన తర్వాత నువ్వు ప్రళయాన్ని పొందుతావు. అందుకోసమే ప్రకృతి విషయవాసన ఎందు కొంచెం పోయినా సరే, ఘోరంత పోయినా నీకు కొండంత నష్టం కలుగుతుంది. పరమాత్మ వైపు ఘోరంత పోయినా కొండంత నీకు దివ్యత్వం ప్రాప్తిస్తుంది. నీ మనసు అటు పోతే చాలు. ప్రకృతి విషయ వాసన యందు నీ మనసు పోయిందనుకో కొండంత నష్టం కలుగుతుంది. కానీ పరమాత్మ వైపు ఘోరంత మనసు పైన కొండంత పుణ్యము ప్రాప్తిస్తుంది. చూశారా, తేడా ఇంతే. అందుకోసమే జగద్గురు శంకరాచార్యుల వారి ఈ భూలోకంలో ఈ కలియుగంలో విద్యారణ్య స్వాముల వారు జగద్గురు శంకరాచార్యుల వారి యొక్క ప్రబోధములే శాశ్వతముగా నిలుస్తాయన్నారు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో. అందుకోసమే శంకరాచార్యం శంకరుడే ఆ జగద్గురువైనటువంటి శంకరుడే ఆది గురువైన సనకాది మహర్షులకు ఆధ్యాత్మిక సంపదను ప్రసాదించిన జగద్గురైన ఆ పరమేశ్వరుడే జగద్గురు శంకరాచార్యుల వారుగా అవతరించేసి సనాతన ధర్మాన్ని సుస్థిరము చేసినారు. అనగా ధర్మ వ్యవస్థాపకులైనారు. సంస్థాపకులంటే స్థాపించుట అనగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమాతలే ధర్మాన్ని స్థాపించినారు. అట్టి ధర్మమును శిథిలావస్థలకు చేరినప్పుడు ఆ భగవంతుని దూతలుగా భగవద్భక్తులుగా భగవంతుని ప్రేరణతో అవతరించేసి ఆ శిథిలావస్థలో ఉన్నటువంటి ఆ ధర్మాన్ని నశించే సమయంలో అది పునఃస్థాపన అనగా దారిలో సనకాది మహర్షులంతా వెళ్ళినారు ధర్మం అనే దారిలో.
ఆ దారులు ఎన్నో కంటకాదులు మలిసినాయి. ఆ దారిని నీట్గా చేసుకొని వెళ్ళడమే. అప్పుడేమవుతుందంటే అందరూ పయనిస్తారు. మధ్యలో కంటకాదులు వచ్చినప్పుడు దాన్ని తొలగించేసి అట్టి సనాతన ధర్మంలో నువ్వు ఎప్పుడు పయనించినావో వారు వ్యవస్థాపకులు అంటారు. ఉన్న ధర్మాన్ని వ్యాప్తి చేసినటువంటి వారు వ్యవస్థాపకులు. అందరూ కూడా సనాతన ధర్మ వ్యవస్థాపకులుగా మీరు తీర్చిదిద్దిబడాలి. అప్పుడే అందరూ కంకణం కట్టుకొని సనాతన ధర్మం ఉద్ధరింపబడాలని చెప్పి తాను ఆచరిస్తూ 10 మంది ద్వారా ఆచరింప చేయుట నిమిత్తమే పరమేశ్వరుని ప్రార్థించాలి. అందుకని భావ్య ప్రపంచ విషయభోగం యందు మనసు పోకుండా మీ యొక్క మనసు పరమాత్మ యొక్క పాదపద్మల యందు వెళ్ళుతూ ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందుట నిమిత్తమే పరితపిస్తూ ఆ పరమేశ్వరుని చేర్చుట నిమిత్తమై ఆధ్యాత్మిక సందేశాన్ని లోకానికి అందిస్తున్నటువంటి వారలే పుణ్యపురుషులు అన్నారు జగద్గురు శంకరాచార్యుల వారు. విషాద్విషం కిం విషయా సమస్త దుఃఖీ సదా కో విషయానురాగి. దుఃఖములో కల్లా గొప్ప దుఃఖము కలిగిన వారు ఎవరు గురుదేవులంటే విషయములందు రాగము కలిగినటువంటి వారు. వాళ్ళు ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు. ప్రపంచ భోగముల యందు విరక్తి కలిగిన వారు సుఖాన్ని అనుభవిస్తారు. ప్రపంచ భోగముల యందు రాగము కలిగినటువంటి వారు, ఇచ్చ కలిగినటువంటి వారు దుఃఖాన్ని అనుభవిస్తారు. దాని విరక్తి కలిగిన వారు సుఖాన్ని అనుభవిస్తారు. సుఖమల్పం బహు క్లేశ విషయం గ్రాహిణాం నృణాం అనంతం బ్రహ్మనిష్టానాం ఇతి వేదాంత డిండిమః. ఎవరైతే ఈ సుఖము ఎలాంటిదంటే అల్పమైనటువంటిది. ఈ బ్రహ్మ సుఖము సముద్రం లాంటిది. ఈ సముద్రం లాంటిది బ్రహ్మసుఖము. ఈ భావ్య ప్రపంచ విషయ సుఖములు ఎలాంటివంటే సముద్రంలో ఒక తరంగం వచ్చి ఒక తరంగం పైకి ఎగిరినప్పుడు కొన్ని తుంపులు పైకి ఆకాశంలోకి పోతాయి. ఆ తుంపురు సహస్రాంశముగా చేర్చినప్పుడు, సహస్ర భాగములుగా చేసినప్పుడు ఎంత చిన్నగా అవుతుందో ఈ ప్రపంచ భోగ విషయములు అలాంటివి. ఈ బ్రహ్మసుఖము సముద్రము లాంటిది. అందుకోసమే ఆ సముద్రం లాంటి సుఖాన్ని మీరు పొందాలంటే విషయవాసన యందు విరక్తి కలిగిన వారే ఆ బ్రహ్మసుఖమును పొంది తీరుతారు. అందుకోసమే సుఖమల్పం బహుక్లేశ. ఈ భావ్య ప్రపంచ విషయ వాసముల ద్వారా ఇంద్రియముల ద్వారా వచ్చుతున్నటువంటి సుఖము అల్పమైనటువంటిది. సుఖమల్పం బహుక్లేశ. భావ్య ఇంద్రియముల ద్వారా పొందుతున్నటువంటి సుఖము అల్పముండినా క్లేశము దుఃఖము అనంతంగా ఉంటుంది. సముద్రమంతా దుఃఖం ఉంటుంది. విషయం గ్రాహిణాం నృణాం అనంతం బ్రహ్మనిష్టానాం ఇతి వేదాంత డిండిమః. వేదాంత డిండిమని ఒక గ్రంథంలో రచించినారు జగద్గురు శంకరాచార్యుల వారు. అందులో ఈ విషయం చెప్పినారు సుమా. అందుకోసము పూర్వకాలంలో ఒక మహాత్ముడు, ఒక పుణ్యపురుషుడు దాన కంకణం కట్టుకున్నాడు. అందరికి అన్నదానం చేసేవారు. అందరికి తట్టలు తెచ్చుకునేవారు. అందరూ గ్రామస్తులంతా కూడా ఇస్తారులో ఉంటూ కారిపోతుండే తట్టలు అంటే పాత్రలు తెచ్చుకునేవారు. పాత్రలలో పోసేవాళ్ళు. ఒక ఆయన మాత్రం పాత్ర లేకుండా కొంచెము లేదు కావున దోశలు పెట్టినాడు పాపం. అన్నమయ్య ఎందుకంటే పాయసమే కదా, ఒక్కొక్క గంటనే కదా పోసేది అని దోశలు పెట్టినప్పుడు దోశట్లో పోసినాడు. అప్పుడేమనుకుంటే నాకు ఇట్లా పైకి ఎత్తినాడు. నాకాల త్రాగాలి, దోషిట్లో ఉన్న పాయసం త్రాగాలనుకుంటే మోచేతి ఎంబడి కారిపోతుంది. ఆయన అనుకున్నాడు, ఈ మోచేతి ఎంబడి కారుతున్నటువంటి పాయసము ముందు త్రాగుదాము, దోషిట్లో ఉన్న పాయసం తర్వాత త్రాగుదామని ఇటు ఎత్తబోయినాడు పైకి. అది ఒలికిపోయింది. విషయ సుఖముల యందు మీరు ఎప్పుడు ఆశించినారో బ్రహ్మసుఖము దూరం అయిపోతుంది మీకు. బ్రహ్మసుఖమును కావాలి అనుకున్నటువంటి వారికి, విషయ సుఖములు కాంక్షించలేనటువంటి వారికి బ్రహ్మసుఖము మీకు ప్రాప్తిస్తుంది. అనంతమైన సుఖము ప్రాప్తిస్తుంది. అప్పుడు కడుపు నిండుతుంది కదా. ముందే ఆ పాయసం త్రాగినుంటే కడుపు నిండేది కదా. అందుకోసమే విషయ సుఖములను ఆశిస్తున్నటువంటి వారికి బ్రహ్మసుఖము దూరం అవుతుంది. బ్రహ్మసుఖమును అనుభవించలేరు. బ్రహ్మసుఖమును అనుభవించాలి అంటే విషయ సుఖములకు దూరం కావాలి.
బ్రహ్మచారులు, సన్యాసులు, కాషాయ వస్త్రము ధరించిన పుణ్యపురుషులు ఎవరైనా సరే కాంతాకనకాలను ముట్టకూడదు. గృహస్థులు ఏకనారీవ్రతులై ఋతుకాల గమనం కలిగి పరమేశ్వర ధ్యానం చేస్తుంటే వాళ్ళు గృహస్థ బ్రహ్మచారులు అని చెప్పబడింది. వాళ్ళు కూడా ఆసన సిద్ధి పొందుతారు. వారు సర్వేశ్వర చింతన చేసి ముక్తాత్ములు కావడానికి అధికారులు అవుతారు. అందుకోసమే ఇక్కడ గృహస్థ బ్రహ్మచర్యము, నైష్ఠిక బ్రహ్మచర్యము, విదుర బ్రహ్మచర్యము. నైష్ఠిక బ్రహ్మచర్యమైనటువంటి నైష్ఠిక బ్రహ్మచారులు కాంతాకనకాలను ముట్టకుండా సర్వేశ్వర ధ్యానంలో నిమగ్నులైనటువంటి వారికి మోక్షం సిద్ధిస్తుంది. గృహస్థ బ్రహ్మచర్యము వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆయా తిథుల యందు ఆ ఋతుకాల గమనం కలిగి పరమేశ్వర ధ్యానం చేస్తున్నటువంటి వారికి వారు కూడా గృహస్థ బ్రహ్మచారు, వాళ్ళకు మోక్షం సిద్ధిస్తుంది. విదుర బ్రహ్మచర్యము అనగా భర్త మరణించినా భార్య బ్రహ్మచారిణిగా ఉండాలి. భార్య మరణించినా భర్త బ్రహ్మచారిణిగా ఉంటే చాలు. అది వారికి తపస్సు. వెంటనే మరో వివాహం ఆడకుండా పరమేశ్వర ధ్యానం చేసుకునేటువంటి వారికి మోక్షం సిద్ధిస్తుంది. ఈ 3 విధములుగా ఉన్నటువంటి బ్రహ్మచర్యములు. అందుకోసమే ఈ 3 విధములైన బ్రహ్మచర్యములు పాటిస్తున్న పుణ్యపురుషులందరూ కూడా మోక్షం సిద్ధిస్తుంది సుమా అని వేదశాస్త్ర పురాణములు యందు చెప్పబడింది. అందుకోసమే విషయవాంఛలు యందు తగులుకోకూడదు. విషయవాంఛలు దూరం చేసుకొని పరమేశ్వర ధ్యానం చేస్తున్నటువంటి పుణ్యపురుషులకు మోక్షం సిద్ధిస్తుంది. రాగములు నావారు, నాది, నావారు, నేను అని అహంకార మమకారంలో మునిగినటువంటి వారికి పరమేశ్వరుని యందు మనసు కుదరదు, మనసు పోదు, ఇటే వెళుతుంది. ఇటు పోనిస్తూ ఒకరోజు చేస్తానులే అని వాయిదాలు వేస్తేవా నీ గతి అంతే. అందుకోసం వాయిదా వేయకూడదు సుమా. అది మనసు మహా టక్కరిది, మహా మోసం చేస్తుంది. కొంచెము చీమకాలు పెట్టినంత అవకాశం దానికి ఇస్తే ఏను పండుకునే స్థలం చేసుకుంటుంది. అప్పుడే మనసు కొంచెం నువ్వు అశ్రద్ధ చేస్తేవా, నేను రేపు చేసుకుందాంలే ధ్యానం అది అన్నప్పుడు సరే అని నువ్వు అవకాశం ఇస్తేవా, మాయ అనే వృక్షము అప్పుడే మొలక వస్తుంది, అప్పుడే పెరుగుతుంది, అప్పుడే పూతలు పూస్తుంది, కాయలు కాస్తుంది, అప్పుడే ఫలాదులు పండుతుంది, అప్పుడే నశిస్తుంది మాయ అనే వృక్షము సుమా. దానికి అవకాశం ఇవ్వకూడదు. అందుకోసమే ఎప్పుడు లేచింది మొదలుకొని పరుండ వరకు పరమాత్మ చింతన చేసుకుంటూ గురుదేవులు ఇచ్చినటువంటి మంత్రాన్ని ఎప్పుడు జపం చేసుకుంటూ పోండి మీరంతే. ఇంకా మాయ అనేది భావ్య ప్రపంచ విషయవాసనలు మీ హృదయంలోకి చొచ్చుకొని రావవి. ఎప్పుడు జపం చేసుకుంటూ ఉండండి. భావ్య చింతలు వచ్చినప్పటికైనా దాంతో మనకు అవసరం లేదు. ఆ చింతిస్తే వచ్చిన లాభమేమి మనకు? శ్రమ తప్ప కాలం వృథా తప్ప ఏమి లాభం లేదు. అదే చేతుల ద్వారా కర్తవ్య కర్మలు చేసుకోండి. కర్మేంద్రియముల ద్వారా, జ్ఞానేంద్రియముల ద్వారా కర్తవ్య కర్మలు చేసుకొని అంతఃకరణమైన మనసు ద్వారా పరమాత్మ చింతన చేసుకుంటే చాలు. వాళ్ళు ధర్మ పురుషులు, దైవ కరుణాకటాక్షాన్ని పొంది తీరుతారు, ఈ జన్మలను తరిస్తారు అని వేదశాస్త్ర పురాణములు యందు చెప్పబడిన రహస్యం ఇది. అందుకోసమే భావ్య ప్రపంచం వైపు ఇంకా రేపు చేస్తానులే అనే వాయిదా వేస్తే ఏమవుతుంది అంటే మీకు చక్కటి ఉపమానం, ముక్తి సోపాన కథలు చెప్తాను. పూర్వకాలంలో నారద మహర్షి వైకుంఠానికి పోయినాడు. వైకుంఠానికి పోయి, ఎందుకంటే దృష్టిం జ్ఞానమయీ కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్తు. జ్ఞాన దృష్టి ఉంటే జగత్తంతా జ్ఞానమయంగా అవుపడుతుంది. భక్తి దృష్టి ఉంటే అందరూ భక్తులుగా అవుపడిపోతారు. యోగ దృష్టి యోగులుగా అవుపడతారు. నిష్కామ కర్మయోగులుగా ఉంటే ఇంత నిష్కామ కర్మయోగులు అవుపడతారు. నీ దృష్టి బట్టి లోకం అవుపడుతుంది. అందుకోసమే నారద మహర్షి ఆ వైకుంఠానికి వెళ్ళేసరికల్లా లక్ష్మీమాత ఈ నారద మహర్షికి అందరూ భక్తులు అవుపడతారు. లోకంలో జ్ఞానులు ఉన్నారు, అజ్ఞానులు ఉన్నారు, సుజ్ఞానులు ఉన్నారు, కొంచెం ఉపదేశం చేయాలని చీపురు పట్టుకుని వైకుంఠ ముఖద్వారం ముందు ఊడుస్తుంది లక్ష్మీమాత. అప్పుడు వెంటనే ఉండి నారద మహర్షి నవ్వినాడు. అమ్మా, ఎందుకమ్మా నువ్వు ఊడుస్తున్నావు? నువ్వు సంకల్పించుకుంటూ నువ్వు రమ్మంటే ఎంతమంది అయినా వస్తారు వైకుంఠానికి. అంటే వైకుంఠానికి వెళ్ళాలని అందరికీ ఉంటుంది నారద, అక్కడనే ఆగిపోతారు.
మనుష్యానాం సహస్రేషు కచ్చిత్య సతిసిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చిన్మాం వేతి తత్వతః. వేలాది వేల మంది నన్ను చేరాలనేది సంకల్పం ఉంటుంది. అందులో కొంతమందే ఆచరిస్తారు, అందులో ఒకానొక్కరే పొందుతారని భగవద్గీతలో భగవంతుడు జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ చేసిన ఉపదేశము. అందరూ పొందలేరు సుమా, అందుకోసమే నారద అందరూ రావాలని ఉంటుంది, ఎవరు రాలేకపోతున్నారు. అమ్మ నువ్వు ఆజ్ఞ ఇవ్వు, నేను ఎంతమందినైనా పిలుచుకొస్తాను. ఎంతమంది అంతమంది ఎందుకు నారద, ఒక్కరిని పిలుచుకరా అంటుంది లక్ష్మీమాత. సరే భూలోకాన్ని రివ్వును వచ్చేసినాడు, అందరిని పోయి అడిగినాడు. అడిగితే వైకుంఠానికి వస్తారంటే వస్తాము, కానీ ఇంకా మాకు బాధ్యతలు ఉన్నాయి, ఇంకా పెళ్ళిళ్ళు చేయాలి, ఇంకా కొంచెం ఎన్నో బాధ్యతలు ఉన్నాయి, ఇప్పుడే మేము రాలేము, ఇప్పుడే చెప్పలేము అన్నారు. చెప్పలేమని అన్నటువంటి వారికి చెప్పవలసిన అవసరం లేదు అని వెళుతూ భూలోకమంతా తిరిగినారు. చిన్నపిల్లల్ని అడిగితే ఇప్పుడు కాదు, పెళ్లి చేసుకోవాలి, అన్నీ అనుభవించాలి, అన్నీ అయిన తర్వాత ముసలితనంలో రాముని కృష్ణుని ప్రార్థించాలి, నీకేమైనా తెలివి ఉందా అని వాళ్ళు ఉపదేశాలు చేస్తున్నారు. అజ్ఞానులు చేసే ఉపదేశం. మరి వాళ్ళ ఉపదేశం ఎలా ఉంటుందంటే, ఒక మామిడి పండు, ఇద్దరు స్నేహితులు వెళుతుంటే ఒక స్నేహితుడు మామిడి పండు మొత్తం గుజ్జంతా చీకేసి, మిత్రమా ఈ మామిడి పండు చీకు అని ఇచ్చినాడు. ఆ మిత్రునికి కోపం వచ్చేసి, అంత గుజ్జంతా నువ్వు తినేసి మామిడి టక్క ఇస్తున్నావా అని చెప్పి దాన్ని తీసుకుని అట్నే విసిరి కొట్టినాడు. చూశారా, మీ జీవితం అంతా విషయభోగముల వైపు ప్రకృతి విషయవాసనందు వెళ్ళి ఆకలి ముసలితనంలో కూడా పరమేశ్వరుని ప్రార్థించిన భగవంతుడు కరుణిస్తాడు. అదే లేకపోతే మృత్యు సంసారవర్త్మిని, మృత్యురూపమైన సంసారంలోకి విసిరేస్తాడు మానవుణ్ణి. తస్మాత్ జాగ్రత్త. అందుకోసమే నారద మహర్షి చిన్నపిల్లల దగ్గరికి పోయి అడిగితే వాళ్ళ ఆ ఉపదేశం ఇప్పుడు కాదు ఎప్పుడో చేయాలి, నీకు తెలియదంటే వీళ్ళకి ఇంకా ముక్తి పొందలేరు, వీళ్ళని అడిగినా లాభం లేదు అని తిరుగుతుంటే ఒక ముసలాయన సుమారు 90 సంవత్సరాలు దాటిన 100 సంవత్సరాలు నిండుకొచ్చిన ముసలాయని అడిగినాడు, తాత వైకుంఠానికి వస్తావంటే వస్తా, కానీ నాకు మనముడు ఉన్నాడు, ఆ మనముని నెత్తిలో 2 అక్షతలేసి వస్తా అన్నాడు. ఈ భూలోకం అంతా తిరిగిన ఒక్కరు మాత్రం వస్తానని అన్నారు. సరే అని రువ్వున, ఇందుకు నేను గోపాలు పితికినంత సమయం మాత్రమే నారద మహర్షి ఉంటాడు ఒక చోట, ఎప్పుడు ఎక్కువ కాలం ఉండడు. దక్ష ప్రజాపతి శపించినాడు నారద మహర్షికి. నారద మహర్షి ఆశ్రమంలోకి దక్ష ప్రజాపతి కుమారులను మీరు పూర్వకాలంలో నిష్కామ కర్మయోగము, భక్తి యోగము, యోగ మార్గం అనగా ధ్యాన మార్గము, జ్ఞాన మార్గాలు ఉపదేశం చేసేవాళ్ళు. నారద మహర్షి మొత్తం సన్యాస యోగం ఉపదేశం చేసి సన్యాసులుగా మార్చేసినాడు. అందుకోసమే వాళ్ళు సన్యాసులుగా మారినందువల్ల నారద మహర్షి, నువ్వు ఒకే చోటు ఉంటే ఈ భూలోకాలను బ్రహ్మ సృష్టిని ఆపేస్తావు, సన్యాసులు మార్చేస్తావు, నువ్వు ఎక్కువసేపు గోపాలు పితికినంత మాత్రమే నువ్వు ఒక్క చోట ఉండాలి, ఎక్కువసేపు ఉంటే అందరూ లోకము బ్రహ్మ సృష్టి పెరగాలని మేము అనుకుంటున్నాము, బ్రహ్మ ఆశిస్తున్నాడు, బ్రహ్మ సృష్టికే విరుద్ధం కలుగుతుంది, కావున నువ్వు ఎప్పుడు తిరుగుతూ ఉండాలని శాపన పెట్టినాడు. అందుకోసం నారద మహర్షి ఎప్పుడు తిరుగుతూ ఉంటాడు. అందుకోసమే అక్కడికి ఆ ముసలాయనకు చెప్పి, తాత మళ్ళా వస్తాను, అలా తిరిగినాడు. వచ్చేసరికల్లా ఆయన చనిపోయే సమయంలో అంత్యకాలేచ మామేవా స్మరన్ ముక్త కలేబరం ప్రయాతి సమద్భావం యాతి నాశత్ర సంశయ యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేబరం తమే వైటకాంతేయ సదా సద్భావ భావిత. అంత్యకాలావస్థలో నన్ను స్మరిస్తే నా సాయుధ్యమును పొందుతారు, నన్ను స్మరించకుండా ఏవేమి చింతిస్తావో అట్టి స్వరూపాన్ని పొందుతారని భగవంతుడు భగవద్గీతలో చెప్పినారు. అందుకోసమే ఆయనకు 2 ఎద్దులు ఉన్నాయి పొలం చేయటానికి. 2 ఎద్దులను స్మరణ చేస్తూ, ఎద్దు సరిలేవు, నా మనమరాలు నా కొడుకులు ఏం భూమి దున్నుకుంటారని ఎద్దులు స్మరణ చేసుకుంటూ, దాపడెద్దు కొంచెం చిక్కిపోయింది కావున ఎద్దును స్మరణ చేస్తూ మరణించినాడు, కావున ఎద్దు జన్మ వచ్చింది.
అప్పుడు నారద మహర్షి అక్కడికి వచ్చేసినాడు. కమండలోదకం అంటే కమండ నుంచి నీరు తీసుకొని ప్రోక్షించినాడు. మళ్ళీ మనసుగా మార్చేసి, ఏం తాత వెళ్దామా వైకుంటామంటే, వస్తాను కానీ నేను దాపటి ఎద్దును కదా, నేను వస్తే ఎవరు పొలం దున్నుతారు, నా మనమలకు ఎవరు చేసి పెడతారు, ఈ జన్మ పోగానే వస్తాన్నాడు. సరే వస్తాను అంటున్నావు, నేను లక్ష్మీమాతకు నేను మాట ఇచ్చినాను కావున నిన్ను పిలుచుకొని పోయి తీరుతాను ప్రతిజ్ఞ పోని వచ్చినాడు కావున, సరే అట్ట తిరిగి వచ్చేసరికల్లా అంత్యకాలావస్థలు ఏ స్వరూపమును పొందుతావు, ఏ స్వరూపమును ఏది చింతిస్తావు అట్టి జన్మను వస్తుందని భగవంతుడు చెప్పినాడు కావున, ఆయన స్మరణ చేస్తూ ఎంతో సిరి సంపదలు సంపాదించినాడు కావున, అందరూ వాకి లేచిపోతారు, ఈ సంపదలు ఎవరు కొల్లగొడతారు అని చెప్పి ఒక కుక్క ఉంటే బాగుండు కదా కాపలా అనుకొని కుక్కను స్మరిస్తూ మరణించినాడు. కుక్క జన్మ వచ్చింది. ఆ కుక్క జన్మ వచ్చినాడు. ఇంటి ముందు వాళ్ళ అన్నం పెడితే తింటున్నాడు, ఆనందంగా ఉన్నాడు. మళ్ళీ నారద మహర్షి తిరిగి వచ్చేసినాడు. కమండలోదకం ప్రోక్షించి, ఏమి తాత వస్తావా పోదామంటే, వస్తాను కానీ ఈ జన్మ పోని, ఎందుకని నేను వస్తే ఈ సిరి సంపదలన్నీ ఉన్నాయి, ఎవరో కొల్లగొడతారు, వీళ్ళు వాకిళ్ళు సరిగా అయ్యరు అంటే, అప్పుడు అనుకున్నాడు ఎంత మమకారం ఉంది కదా, వైకుంఠానికి రమ్మంటే కూడా వస్తలేడు, ఈ ప్రపంచం పైన చింతుంది, ఈయన కొంచెం ఉపదేశం చేయాలనుకొని, సరే మళ్ళా ఆయన మరణించే ముందు నారద మహర్షి జన్మ పోయిన తర్వాత వస్తాను నారద మహర్షికి చెప్పినందువల్ల, నారద మహర్షి అలా తిరిగి వచ్చే సమయంలో ఎంతో సిరి సంపదలు ఉన్నాయి కావున ఏ దొంగలు వచ్చి కొల్లగొడతారని చెప్పి ఒక పాము ఉండి, అదృశ్య రూపంలో పాము ఉండి, ఎవరైనా వస్తే కాటేస్తే బాగుంటుంది, నేను పామై పుట్టి ధనరాశులు కాపాడాలి నా మనుమలకు మనవరాలకు అనుకున్నాడు మనసులో. అట్టి జన్మనే పామై పుట్టినాడు, ధనరాశుల చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. అప్పుడుండి ఎవరికి అవుపడకుండా తిరుగుతున్నాడు. అప్పుడు నారద మహర్షి యతి రూపంలో సాధు రూపంలో వచ్చినాడు. ఈయనకు ఉపదేశం చేస్తే కుదరదు, దండనం దశగుణం భవేత్. వచ్చినాడు. ఇంటికి రాగానే సాధులు సన్యాసులు వస్తే మాకు ఎవరు అన్నం పెడతారు, మాకు పంటలు బాగా పండుతాయా అని రకరకాలు అడుగుతుంటారు, వాళ్ళ కోరికలు వాళ్ళే. అప్పుడు స్వామి ఈసారి మాకు బాగా సంపదలు బాగా వస్తాయా, పంటలు బాగా పండుతాయని చెప్పి ఇంట్లోంచి కోడళ్ళు కొడుకులు వచ్చి అడిగినారు, మనమరాలు అంతా వచ్చి అడిగితే, ఆ పంటలు అక్కడ పోని మీకు మీ మృత్యుదేవత ఇంట్లోనే ఉంది, మీకు అందరు చచ్చిపోతారు, ఒక పాము ఉంది కాట వేస్తుంది చంపుతుంది మిమ్మల్ని అనగానే, స్వామి అన్ని అసత్యాలు పలుకుతున్నావు, మా ఇంట్లో ఏ పాము లేవంటే మీకు యోగశక్తిని ఇస్తున్నాను, జ్ఞానదృష్టిని పలానా దగ్గర ఉంది, పాము తిరుగుతుంది మిమ్మల్ని చంపేస్తుంది అనగానే, సరే పోయి చూసేసరికి పాము ఉన్నది, ఇంట్లో మా ధనరాశుల చుట్టూ తిరుగుతున్నావు, నువ్వు ఎవరని చెప్పి కర్రలు తీసుకొని బాగా కొట్టి చంపినారు దాన్ని. అప్పుడు మరణిస్తూ అనుకుంది, చీ వీళ్ళ నిమిత్తమే కదా ఇన్ని శ్రమలు పడి ఇంత సంపదలు సంపాదించినా నన్ను కొట్టి చంపినారు, అడవిలో పందేయి జన్మించింది మేలు, ఇంకా పుట్టకూడదు అనుకుంటూ పందేయి జన్మించింది మేలు అనుకుంటూ మరణించింది కావున, అడవిలో పందేయి పుట్టి 10 మంది పిల్లల కని, పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చున విశ్వదాభిరామ వినురవేమ. పందికి బురద చాలా ఇష్టం, అది పరమా ఆనందం దానికి. ఆ బురదలో పండుకుంటే 10 మంది పిల్లలు ఉన్నారు, అవి గురుకొని ఎగురుతున్నాయి, దూకుతున్నాయి, ఆడుకుంటుంటే ఎంత ఆనందం అంటే అంత ఆనందం ఉంది ఆ పందికి, దాని ఆనందం దానికి. అప్పుడు నారద మహర్షి వెళ్ళినాడు. వెళ్ళి, తాత ఇప్పుడైనా వస్తావా వైకుంఠానికి అంటే, నారదా నా ఇట్లా పడ్డావు ఎందుకయ్యా, నువ్వు బ్రహ్మచారి, నీకు ఏం తెలియదయ్యా, నీకు ఏం తెలుసు, ఈ బురద చూడు ఎంత ఆనందము, ఈ పిల్లలు చూడు ఎంత ఆనందం ఉన్నది, ఇంత ఆనందం వైకుంఠంలో ఉంటుందా అని ఆ పంది అన్నది నారద మహర్షికి. చూశారా, మాయా ప్రభావంలో చిక్కుకున్నటువంటి వారికి మంచి మాటలు రుచించవు. చూశారా, బురదలో చిక్కుకొని అట్లా ఇటట్టు పొరలాడుతూ ఇంత ఆనందం వైకుంఠంలో ఉంటుందా అనే భావన దాన్ని కలిగింది. చూసారా, మాయా ప్రభావం ఎంత గొప్ప, ఎంత నీచ స్థితికి తీసుకొని పోతుందో మానవు. ఇంకా చెప్పిన లాభం లేదని చెప్పి నారద మహర్షి వెళ్ళి, అమ్మా నీ మాటే సత్యం, రావాలని అనుకుంటారు కానీ నా దృష్ట్యా లోపమమ్మా, అందరూ భక్తులు అనుకున్నాను,
ఇక్కడికి నేను దృష్టి మార్చుకుంటామ్మా. ఏమి అందరిని ఎవరిని నమ్మను భూలోకంలో, అడిగిన వారికి ఉపదేశం చేస్తాను. అహంకారం మమకారాలు ఉన్నవారికి తొలగిస్తాను, అంతవరకే. కానీ అది పొరపాటు అయిందమ్మని చెప్పి మళ్ళీ అక్కడ పోయి క్షమాపణ చెప్పుకున్నాడు. చూశారా? అందుకోసమే ఈ భావ్య ప్రపంచ వైభవములను స్మరణ చేస్తూ ఈ మమకారంలో మునిగినటువంటి వారికి మహేశ్వరుని పొందటానికి సాధ్యం కాదు. ఆ ముసలాయన వాయిదలు వేస్తూ ఏకతి పొందినాడు. అందుకోసమే ఆధ్యాత్మిక మార్గంలో వాయిదలు వేయకూడదు. అప్పుడే ఏది నిర్ణయమైందో నీకు, ఏదైతే ధర్మాచరణ కలిగి దైవచింతన చేసి ముందుకెళ్ళని సంకల్పం వచ్చిందో అప్పుడే దాన్ని నిర్ణయించుకోవాలి. ఆలస్యం చేస్తే మాయ ఆవరిస్తుంది. ఎట్లంటే మజ్జిగలో పెరుగును చిలికినప్పుడు, వెన్న వచ్చినప్పుడు కొంచెం నీరు పోసి చిలుకుతాం. ఆ వచ్చిన వెన్నను మళ్ళీ అదే మజ్జిగలు వేస్తే చెడిపోతుంది సుమా, అదే నీళ్ళు వేస్తే చెడిపోదు. ఈ సంసారంలో నీకు వైరాగ్యం వచ్చింది, సంసారంలో పుట్టినావు. పూర్వజన్మ పుణ్యవశాత్ వల్ల, పరమేశ్వర కరుణా కటాక్షం వల్ల, మహర్షుల కరుణ వల్ల నీకు వైరాగ్యం పుట్టింది. కావున మళ్ళీ అందులోనే మునిగిపోవద్దు. నీ మాట మార్చుకోవాలి, జీవితాన్ని మార్చుకోవాలి, ప్రవర్తన మార్చుకొని ఒక స్టెప్ పైకి వెళ్ళాలి జీవుడు. ఇంక సరే మళ్ళీ పోతాను లేవని నువ్వు అశ్రద్ధ చేస్తావా, మళ్ళీ చెడిపోతావు. జాగ్రత్త. ఆ వెన్న నీటిలో వేస్తే చెడిపోలేదు. అదే ఎందులో నుంచి పుట్టిందో, మజ్జిగలో నుంచి పుట్టి, పెరుగులో నుంచి పుట్టి, చల్లలో నుంచి పుట్టి, చల్లలో వేస్తే ఎట్లా చెడిపోతుందో సంసారంలో నీకు జ్ఞానోదయం కలుగుతుంది. కానీ మళ్ళీ అశ్రద్ధ చేసి ఆలస్యం చేస్తావా, సరే మళ్ళీ రేపు చేస్తావు, మరోజు చేస్తే ఏముందని చెప్పి అక్కడిని ఆగిపోకుండా ఎంత త్వరపడి ఉన్నత స్థితికి జీవుడు వెళ్ళాలి, ఉన్నత సాధన చేస్తూ వెళ్ళాలి. అందుకోసమే ఇక్కడ జగద్గురు శంకరాచార్యుల వారు తన శిష్యుడికి ఉపదేశం చేస్తున్నాడు. నాయనా, దుఃఖములకల్లా గొప్ప దుఃఖం ఏదైనా ప్రశ్నించినవునైనా ఈ విషయమునందు రాగం కలిగి ఉండడమే గొప్ప దుఃఖమునైనా. అందుకోసమే ఈ జగత్తు పైన నువ్వు మమకారం కలిగి ఉండొద్దు. జ అంటే పుట్టుట, గత్ అంటే నశించుట. పుట్టిన ప్రాణి గిట్టక తప్పదునైనా ఈ భావ్య ప్రపంచం పైన, ఈ భావ్య ప్రపంచాన్ని చూసి నువ్వు మురిసిపోతుంటారు. ఒక ఇల్లు కట్టుకున్నారు, ఒళ్ళును చూసి మురిసిపోతారు. ఇంత అందంగా ఉన్నాను, ఇల్లును చూసి మురిసిపోతారు. ఈ ఒళ్ళులో ఏముంది? పాంచభౌతికము దుర్భరమైన కాయంబు ఎప్పుడో విడుచునో ఎరుకలేదు. శతవర్షముల దాకా మితము చెప్పిరిగాని నమ్మరాదా మాట నెమ్మనమున. బాల్యమందో మంచి ప్రాయమందో లేక ముదిమియందో ఊరినో అడవినో ఉదిక మధ్యముననో ఎప్పుడో విడుచునో ఏ క్షణంబు. మరణమే నిశ్చయము బుద్ధిమంతుడైన దేశమున్నంతలో మిమ్ము తెలియవలయు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. 100 సంవత్సరాలు శరీరము ఉంటుందని నిలవదు సుమా. అది బాల్యావస్థనో, యవనావస్థలో, వార్ధక్యావస్థలో శరీరాన్ని బాడీలో తీసుకున్న వదిలిపెట్టి పోవలసింది. పచ్చి చర్మము తిత్తి పసలేని దేహంబు లోపలానంతటా రోయరోత నరములు శల్యముల్ నవరంధ్రముల రక్తం మాంసంబు కండలు మైల తెత్తి బలువైన ఎండవానల కోర్వదంతైన తాళలేదా కలికి దాహమునకు సకల రోగములకు సంస్థానమయ్యుండు నిలవద స్థిరమైన నీటి బుగ్గ. బొందిలో నుండి ప్రాణముల్ పోయి సకల కాటికే కాని కొరగాదు గవ్వకైనా. మరణించిన తర్వాత ఇది గవ్వగూడంగా కొరగానటువంటి శరీరము. బ్రహ్మదేవుడు లోపట ఎముకలు, మలము, మూత్రాలు, మాంసాన్ని పెట్టి పైన చర్మం అని పూత పూసినాడు. వారికి ఎర్రక పెయింట్, వారికి తెల్లది, ఒకటి ఎరుపు, ఒకటి నలుపు పెయింట్ పూసినాడు. అంతవరకే వారి ఈ భవనాన్ని చూసి నేను అందంగా ఉన్నా అంటావు, కానీ లోపల చూసుకో. భవనం కట్టినావు, భవనం లోపల అంతా మట్టే కదా. ఈ శరీరం అంతా మట్టిమయమైన శరీరం పైన ఎందుకు అంత మమకారం? ఇది ఉండేదా? ఇది పొయ్యేది. ఇది పొయ్య శరీరం పైన మమకారాలు వదులుకోండి. శాశ్వతుడైన పరమేశ్వరుని స్మరించుకోండి.
అప్పుడు జీవుడు దైవాకారాన్ని పొందుతాడు. అందుకోసమే మీరందరూ కూడంగా ఓ మానవులారని గురు శిష్యుల సంవాద రూపంలో జగద్గురు శంకరాచార్యుల వారు దుఃఖం అంటే మమకారంలో మునిగిపోవడమే దుఃఖము సుమా. ఈ సృష్టిలో ఏది శాశ్వతము కాదు, దైవమే శాశ్వతం నమ్మి ఉండండి. కెంబు అక్కడ విషాద్విషం కిం విషయ సమస్త దుఃఖీ సదాకో విషయ అనురాగి ధన్యోస్తు కోయస్తు పరోపకారి. ధన్యజీవులు ఎవరు గురుదేవా అని ప్రశ్నించినాడు. పరోపకారి, పరులకు ఉపకారము చేయువాడే ధన్యజీవి. సృష్టిలో మిమ్మల్ని పుట్టించింది ఎందుకు పుట్టించినాడు? 83,99,999 ప్రాణులను సృష్టించి బ్రహ్మదేవుడు సంతోషించక ఆ ప్రాణులన్నీ తన స్వార్థం గురించే కాంక్షించే శక్తి ఉంది. స్వార్థం ఉన్నది కానీ ఇతరుల సేవ చేసే శక్తి లేదు. ఇప్పుడు అన్ని తలలు వంచుకొని పోతాయి. ప్రతి ప్రాణి మనిషి తలకాయ పైకి ఎత్తుకొని తిరిగినాడు. తన పొట్ట ప్రతి ప్రాణి తన పొట్ట తల వంచుకొని తన పొట్ట తాను చూసుకుంటాడు. కానీ మనిషిగా తలకాయ చక్కనుంది. ఇతరుల యొక్క ఉదర పోషణార్థ నిమిత్తం నువ్వు కాంక్షించు, పరితపించు, నీ శ్రేయస్సుకై నేను పరితపిస్తానని భగవంతుడు హామీ ఇచ్చినాడు. 84 లక్షల ప్రాణుల ఆకల్లో దేవుడు నిర్ణయించింది. అందుకోసమే దైవం మానస రూపేణ. నరుడు నారాయణుడు అవుతాడు పురుష ప్రయత్నం చేస్తే, లేకపోతే దానుడు అవుతాడు. మానవుడు మాధవ స్వరూపుడై ప్రకాశిస్తాడు. భగవంతుడు శాస్త్ర పురాణాలు చెప్పినట్టు ఆచరిస్తే చాలు. అందుకోసమే మీరందరూ కూడంగా పరోపకార బుద్ధి కలిగి ప్రతి ప్రాణి సేవయే పరమాత్మ సేవగా మీరు ఎప్పుడు భావించినారో ప్రతి ప్రాణిలో మీరు దేవుని చూడండి. కుక్క వచ్చినా, పిల్లి వచ్చినా, ఎలుకొచ్చినా పరమేశ్వరుడు ఈ రూపంలో వస్తున్నాడనే భావంలో మీరు పోతే చాలు, ఆ భగవంతుడు ఆ రూపంలో మీకు దర్శనమిస్తాడు. పూర్వకాలంలో రామదాసు అనే ఒక భక్తుడు ఉండేవాడు. ఈ రామదాసు కాడు, పూర్వం రామదాసులు ఎంతమందో ఉన్నారు సృష్టి ఆది నుంచి. రాముని ప్రత్యక్షం చేసుకున్న పుణ్యపురుషుడు కావున రామదాసు అని ఇంకా ఖ్యాతి గడించినాడు. అప్పుడు ఆయన ఎప్పుడు ఏ పని చేసినా కొంచెం పాపం వస్తుందని కేవలము మగ్గము అంటే బట్ట నేత, దానివల్ల పాపము లేదు. ఒత్తుబీజములు భూమిని పెకలించుకొని చెట్లు పెట్టి పత్తి బండింది కావున అది పాపం లేనటువంటిది. అందుకు బట్టలు నేసుకుంటూ జీవనాధారం గడుపుతున్నాడు. ఏ ప్రాణం చేసినా సరే రామా 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 నీ స్వరూపమే అంతా రామమయం, ఈ జగమంతా రామమయం, అంతా రామస్వరూపమే అని భావించేవాడు ఆ భక్తుడు. ఈ భక్తుని పరీక్షించాలని రాముడు నేరుగా వచ్చేసి ఆ బట్టలు నేసే సమయంలో రాత్రిపూట రొట్టెలు చేసుకొని ఉదయమే బ్రహ్మముహూర్తంలోనే పరమాత్మను ధ్యానం చేసుకొని బట్టలు నేసుకునేవాడు. ఉదయం చేసుకుని తీరుకుంటుందని రాత్రిపూట రొట్టెలు చేసుకొని ఉండేవాడు ఆ భక్తుడు. ఉదయం లేవని పని చేసుకునేవాడు. ఉదయం తినాలన్న సమయంలో కుక్క రూపంలో రాముడు వచ్చినాడు. రొట్టెలు నోట్లో ఖర్చుకున్నాడు, పోతూ ఉన్నాడు. అప్పుడుండి రామా రామా అట్లా పోకు, ఎందుకయ్యా నీకు ఆ దొంగ బుద్ధి, చెయ్యవలసిన అవసరమే వచ్చింది. ఈ సృష్టిలో అందరి మనసును పాపాలు ఆహరించే దేవుడవు, ఈ పని నీకు అవసరమా? నేను అడిగితే ఇవ్వలేనా? ఆగు రామా ఆగు రామా అని ఒక నేతి ముద్ద చేతిలో పట్టుకొని, నేతి ముంతను చేతిలో పట్టుకొని, రామా అవి వట్టిగా ఉన్నాయి, కడుపును వస్తుంది రామా, నేతిలో అద్దిస్తాను రామా, తిందువు ఆవు అని ఎంటబోతున్నాడు. ఆ కుక్క లోపలికి అరణ్యానికి వెళ్ళిపోయింది. ఎంట పోతూనే ఉన్నాడు. అప్పుడుండి ఆగినాడు. ఎందుకు రామా ఇంత ఇదన్నీ ఆగవచ్చు కదా, ఇది అరణ్యం ఎందుకు తీసుకొని రావాలి నువ్వు, నన్ను అవసరమా, ఇక్కడెందుకు ఆయన అక్కడ ఆగొచ్చు కదంటే, అప్పుడు రామరూపమును చూపిస్తూ శ్రీరామచంద్రుడు నా భక్తునికి ఏకాంత వాసనలోనే దర్శనం ఇస్తాను, అందుకోసం ఇక్కడ తీసుకొచ్చింది. 10 మందిలో మాట్లాడంటే తీరుకుండదు సంసారంలో. లోపల మానసిక దర్శనం కలిగించిన మాట్లాడదామన్నా ఏడ్చుదామన్నా మనసు తీర ఏడ్సాల రాముని గురించి ఏడవాలని ఎందుకు ఏడుస్తున్నావు అని అంటారు. ఎందుకు ఏడుస్తున్నా, నేను లేనా? భార్య ఏడ్చిందనుకో రామా అని,
పిచ్చిదానా నేను లేనా అంటాడు భర్త వచ్చి. భార్య ఏడ్చినా భర్త ఏడ్చినా నేలేనా నేను చచ్చిపోయినానా అంటారు. కానీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు భర్త పోషించినాడా, భార్య పోషించిందా? రాముడే పోషించినాడు మనలను. విశాలమైన గర్భంలోకి మనం వచ్చినాం. ఇప్పుడు ఇంకా భయం ఎందుకు? అమ్మ కడుపులో ఉన్నప్పుడే పోషించిన దేవుడు విశాలమైన గర్భంలోకి వచ్చినాం. పోషించడా? పోషిస్తాడు. ఆ విశ్వాసం కలిగి ఉండాలి మానవుడు. అందుకోసం ఏకాంతవాసంకి వచ్చేసి నీకు దర్శనం ఇచ్చినాను రామదాసు. అందుకోసమే నీ భక్తిని పరీక్షించినావు, ఇందులో నువ్వు గెలిచినావు, నీకు ముక్తిని ప్రసాదిస్తున్నాను. ముక్తిని ప్రసాదించినాడు శ్రీరామచంద్రుడు. అందుకోసమే ప్రతి విషయంలో ప్రతి ప్రాణిలో దేవుడు ఉన్నాడనే భావనలో మనం విహరించాలి, చరించాలి. అట్టి భావన కలిగినటువంటి వారికి భగవంతుడు నీకు దర్శనమిస్తాడు. అందుకోసము ఈనాడు కూడా ఎవరు పరోపకార బుద్ధి కలిగినటువంటి వారు, ప్రాణసేవే పరమాత్మ సేవగా భావించినటువంటి పుణ్యపురుషులే ధన్యజీవులు, వారికి మోక్షం సిద్ధిస్తుంది. ధన్యోస్తి కోయస్తు పరోపకారి కపూజనీయ శివతత్వనిష్ట. ఈ సృష్టిలో స్వామి పూజనీయులు మహనీయులు అంటే ఎవరు అంటే శివతత్వనిష్ట. ఆ మంగళకరమైనటువంటి ఆ పరమేశ్వరుని ఎవరు ధ్యానిస్తారో పూజిస్తారో వాళ్ళందరూ కూడా పుణ్యపురుషులే, వాళ్ళంతా సత్పురుషులే, వాళ్ళందరూ సర్వేశ్వరు కృపను పొందిన పుణ్యజీవులుగా నువ్వు భావించు నాయనా అని చెప్పినాడు జగద్గురు శంకరాచార్య వారు. తప్పూజనీయ, పూజనీయులు మహనీయులు ఎవరంటే శివతత్వనిష్ట. శివ అంటే మంగళకరము, మంగళకరమైనటువంటి ధర్మాచరణ కలిగి దైవ చింతన చేసిన పుణ్యపురుషులు అందరూ కూడా పరమ భక్తాగ్రేశ్వరులే. అందుకోసమే వాళ్ళంతా సన్యాసులే, అనగా వాళ్ళు ప్రకృతి పైన విరాగులే పరమేశ్వరుని చేరాలని ప్రయత్నం చేస్తున్న పుణ్యపురుషులందరూ కూడా సత్పురుషులే, వాళ్ళందరూ పూజనీయులే. అందుకోసమే వాటి పుణ్యపురుషులు చేరినటువంటి సత్సంగమే సత్సంగము. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. జీవుడు ముక్తాత్ముడు కావాలనుకుంటే సత్పురుషుల యొక్క సాంగత్యం కలిగి నువ్వు ఉండుము. సజ్జన సాంగత్యం వల్ల మనసు నిస్సంగత్వాన్ని పొందుతుంది. ఎప్పుడు నిస్సంగత్వం మనసు పొందిందో సమస్త మోహములు నిర్మూలనమవుతాయి. ఎప్పుడు సమస్త మోహములు నిర్మూలనమైనాయో నిశ్చల తత్వం నీకు సిద్ధిస్తుంది. ఎప్పుడు నిశ్చలతత్వము నీకు సిద్ధించిందో జీవుడు ముక్తాత్ముడు కావటానికి కారణం సత్పురుషుల యొక్క సాంగత్యమే, అది తప్ప వేరే మార్గము లేదు. అందుకోసమే మీరందరూ కూడా ప్రతిరోజు ఇంట్లో భార్య భర్త పిల్లలు అందరూ కూర్చొని భోజనం చేసే సమయంలో ఒక 5 నిమిషాలైనా హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, ఏ నామం అవసరం లేదు. ఇది షోడశం నామం కలికల్మషనాశనం నాథ పరతరోపాయ సర్వవేదేశ దృశ్యతి. ఈ 16 అక్షరములతో కూడిన రామనామము, 16 అక్షరాలతో కూడిన కృష్ణనామమును ఉచ్చరిస్తే చాలు సమస్త పాపము నుండి విముక్తుడైపోతాడు, పరమ పావనుడైపోతాడని బ్రహ్మదేవుడు నారద మహర్షికి ఉపదేశం చేసినాడు. ఈ కలికాలంలో ఎవరైనా సరే కలిపురుషుడు మీకు అంటకుంటా, పాపములు అంటకుంటా మీరు ఎప్పుడు పవిత్రాత్ములుగా ఉండాలంటే ఈ కృష్ణనామం రామనామం జపిస్తే చాలు. వాళ్ళు పావనులు అయిపోతారు, పవిత్రాత్మ హృదయులై చైతన్య స్వరూపులై విహరిస్తారు, వాళ్ళు భాషిస్తారు, భగవత్ స్వరూపులై జీవన్ముక్తులై భాషిస్తారు. అందుకోసమే మీరు ఇట్టి నామమును ప్రతిరోజు లేచింది మొదలుకొని పరుండ వరకు గురుదేవులు ఇచ్చినటువంటి మంత్రజపం చేసుకుంటూ సాయం వేళ అందరూ దుమ్ము పట్టి వచ్చినందువల్ల దుమ్ము ధూళి పట్టి ఇంటికి వచ్చి స్నానం చేసి ఎట్లా పోతుందో ప్రతిరోజు భోజనం చేసే సమయంలో ముందుగా కొంచెం 5 నిమిషాలైనా దైవ ప్రార్థన చేసుకుంటే ఆ రోజు చేసిన పాపాలు ఆ రోజు పోతాయి. మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు జపం చేసుకుంటూ గురుదేవులు ఇచ్చిన మంత్ర జపం చేసుకుంటూ పోతే పూర్వజన్మల పాపాలు తొలగిపోతాయి. అందుకోసమే మీరు జీవనముక్తులు కావటానికి కారణము ఈ సాధన. లేచిందో మొదలుకొని పరుండ వరకు పరమాత్మ చింతన చేసుకుంటూ
ఇంట్లో అందరూ ధ్యానం చేసుకుంటూ మదమాంసాలు మానుకొని జోదము, పానము, వ్యభిచారము, జీవహింసములు కలిపురుషుని స్థానములై ఇలా ఏదొక్కటి ఉండినా దుఃఖమునకు గురైపోతాడు జీవుడు. అవి తొలగించుకొని సత్యము, దయ, తపస్సు, దానములు, ధర్మదేవత యొక్క మార్గంలో పయనిస్తూ సర్వేశ్వర చింతన చేస్తూ సన్మార్గ ప్రవర్తకులై ఆ సర్వేశ్వర చింతన చేస్తూ ముక్తాత్మలు కావాలని కోరుతూ ఓం తత్సత్. ఓం సహనావవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహి తేజస్వినావధీతమస్తు మా విద్విషావహి. ఓం శాంతి శాంతి శాంతి. శంభో శివ 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 శివ. నారాయణ నారాయణ నారాయణ. ఓ దైవమతము ప్రతిష్ఠితమగునుగాక, కరుణామతము వృద్ధి నొందునుగాక, శాంతిమతము స్థాపితమగునుగాక, సత్యమతము స్థిర ప్రతిష్ఠిత నందునుగాక, సనాతన ధర్మమతము ఉద్ధరింపబడునుగాక, ఋషిమతము వర్ధిల్లునుగాక, స్వాతంత్ర్యమతము జయించునుగాక, జ్ఞానమతము వ్యాపకమగునుగాక, కలిమతము అంతరించునుగాక, అహింసావృతము స్థిరస్థాపితమగునుగాక. ఓం తత్సత్. హరే రామ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, కృష్ణ రామ హరే హరే రామ కృష్ణ హరే హరే, కృష్ణ రామ హరే హరే రామ కృష్ణ హరే హరే, రామ కృష్ణ హరే హరే కృష్ణ రామ హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై భక్తవత్సల భగవాన్ की जय, జగన్మాతా की जय, పార్వతీ పరమేశ్వరులకు, లక్ష్మీనారాయణులకు జై, వాణి బ్రహ్మదేవులకు జై,
సనాతన ధర్మమునకు జయ. హర హర మహాదేవ శంభో. మన ఆధ్యాత్మిక మీకు సందేహ నివృత్తి చేసుకోవాలంటే గుహ దగ్గర, తపో గుహ దగ్గర నివృత్తి చేసుకొనవచ్చును. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.